హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 6,50,000 రూపాయల చిట్టి ఫార్మేట్ అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి 10 నెలలు 10 మంది సభ్యులు అయితే కనుక ఎలా ఉంటుంది పాట అన్నది, పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అది ఎలా వస్తుంది అదైతే చూద్దామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్లీ చిట్. అంటే మనం 6,50,000 రూపాయల చిట్టి 10 నెలలకు వేస్తున్నామంటే కనుక మనకి ప్రతి నెల ఈఎంఐ వచ్చేసి మనం కట్టవలసింది వచ్చేసి ఒక అరౌండ్ 50,000 నుంచి 65,000 లోపు ఉంటుందని మనం అయితే ఒక్కసారి ఊహించుకొని వేసుకుంటే సరిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ చిట్టి అనేది ఫ్రెండ్లీ చిట్ అని ముందే చెప్పుకున్నాం కదండి. ఫ్రెండ్లీ చిట్ అంటే ఏంటంటే ప్రతి నెల పాట ఉంటుంది. ఆ పాటను బట్టి మనకి పాడుకున్న వ్యక్తికి వచ్చేది కానీ లేదంటే కట్టుబడి కానీ నిర్ణయిస్తారు. అదే కనుక కమిషన్ చిట్ కానీ ఆర్ కమిట్మెంట్ చిట్ కానీ అంటే కనుక వాళ్ళది ఎలా ఉంటుందంటే ఫార్మెట్ ఎప్పుడు ఏ నెల మనం పాడుకుంటే ఎంత వస్తుంది, తర్వాత నుంచి మనం ఎంత తీసుకెళ్ళాలి అనేది ఒక ఫార్మెట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే అలా ఉండదు. పాట నిర్వహిస్తారు. పాట అంటే ఏంటి అంటే కనుక మనకి ఈ 6,50,000 రూపాయల చిట్టి నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక అమౌంట్, ఆ చీటీ విలువను బట్టి ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తారు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఈ 10 మంది సభ్యులు కూడా కొద్దిగా పెంచుకుంటూ పోతారు. అట్లాగా ఏ సభ్యుడి దగ్గర అయితే మనకి పాట ఆగిపోతుందో అది పాడుకున్నట్టు అవుతుంది. ఈ చీటీని ఆ వ్యక్తి పాడుకున్నట్టు అవుతుంది. దాన్నే పాట అంటారు. ఆ తర్వాత పాడుకున్న వ్యక్తికి ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈ 10 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇస్తారు. ఈ 10 చీట్లు ఎవరైతే నిర్వహిస్తారో ఆ వ్యక్తిది కూడా ఒక చీటీ అయితే ఉంటుంది. అయితే మనము తెలుసుకుందామండి. ఫస్ట్ నెల పాట అన్నది 85,000 రూపాయలకి పోయినట్టయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి 5,65,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 56,500 రూపాయలు అయితే పడుతుంది. అంటే ఇప్పుడు పాట అమౌంట్ ఏదైతే ఉందో 85,000 దానిని ఈ చీటీ ఎంత 6,50,000 రూపాయల చీటీ అందులోంచి తీసేస్తారు. తీసేగా వచ్చిన మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పాడుకున్న వ్యక్తికి ఇస్తారు. అట్లాగే పాడుకున్న వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మిగతా 10 మంది సభ్యులతో షేర్ చేసి వచ్చిన దాన్ని కట్టుబడి అంటారు. తర్వాత రెండో నెల పాట అన్నది ఏమీ ఉండదు. చీట్లు నిర్వహించే వ్యక్తికి పాట ఏమీ నిర్వహించకుండా ఆ వ్యక్తికి మొత్తం 6,50,000 రూపాయలు మొత్తం ఈ అతని చీటీతో కలిపి మొత్తం 65,000 రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే వస్తుంది. తర్వాత మూడో నెల 58,000 రూపాయలకి కనుక పాట అన్నది పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చేసి 5,92,000 రూపాయలు అయితే వస్తుంది. 6,50,000లోంచి ఈ 58,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ మూడో నెల వచ్చిన పాట అమౌంట్ 58,000 రూపాయలు దాన్ని తీసేస్తే వచ్చేది పాడుకున్న వ్యక్తికి వస్తుంది. తర్వాత ఆ నెల కట్టుబడి వచ్చేసి 59,200 రూపాయలు అయితే అవుతుంది. అట్లాగే నాలుగో నెల పాట 51,100కి పోయినట్టయితే కనుక అప్పుడు పాడుకున్న వ్యక్తికి 5,98,500 రూపాయలు అయితే వస్తుంది. 6,50,000లోంచి ఈ 51,500 తీసేగా వచ్చిన అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది. అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి 59,850 రూపాయలు అయితే పడుతుంది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఒక ఫార్మేట్. అంటే అక్కడున్న సభ్యులు బట్టి పాట వచ్చే దాన్ని బట్టి మనకి పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ కానీ కట్టుబడి కానీ మారుతుంది. అట్లాగే ఐదో నెల పాట 45,000 రూపాయలకి పోయినట్టయితే ఆ పాడుకున్న వ్యక్తికి వచ్చేసి ఆ నెల 6,05,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చి 60,500 రూపాయలు అయితే పడుతుంది. అట్లాగే ఆరో నెల పాట 38,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి వచ్చి 6,12,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే 6,50,000లోంచి ఈ 38,000 రూపాయలు తీసేస్తే వచ్చే అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది.
అట్లాగే కట్టుబడి ఆ నెల ఈ 6,12,000 ఎవరైతే పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఈ 10 మందికి షేర్ చేయగా వస్తే అప్పుడు 61,200 రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే అవుతుంది. మనము ఒకటైతే గమనించుకోవాలి, మనకి చీటీ మొదటి నెలలోని మనకి పాట ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆ టైంలో మనకి వచ్చే కట్టుబడి ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనకి నెలలు తగ్గుతున్న కొలది, చీటీ అయిపోతున్న కొలది మనకేమవుతుందంటే పాట ఏదైతే ఉందో అది తగ్గుతుంది. పాట తగ్గుతుంది అంటే కనుక కట్టుబడి ఏదైతే ఉందో అది పెరుగుతుంది. అందుకనే ఈ ఫ్రెండ్లీ షిట్లో ఎప్పుడైనా సరే మనం పాడుకునే వరకు కూడా పాటకి వెళ్ళి పోటీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కట్టుబడి అన్నది కొద్దిగా తగ్గుతుంది. ఆ విషయాన్ని మనం అయితే గమనించుకోవాలి. అలాగే 7వ నెల పాట 28,000 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 6,22,000 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి 62,200 రూపాయలు అయితే పడుతుంది. ఎప్పుడైనా సరే మనం చీటీ పాడుకున్నప్పుడు మనకి చేతికి వచ్చే అమౌంట్ని ఎలా చూసుకోవాలంటే, మనం చీటీ వేసినప్పుడు ఈ 20 నెలలు కానీ 10 నెలలు కానీ కట్టాలనే కదా వేస్తాము. అట్లాగా మనకి పాడుకున్నప్పుడు వచ్చే అమౌంట్ని ఎలా చూసుకోవాలంటే మన కట్టుబడితో కలిపి చూసుకోవాలి. అట్లాగే 8వ నెల పాట 19,000 రూపాయలకు కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 6,31,000 అయితే వస్తుంది. అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి 63,100 పడుతుంది. అట్లాగే 9వ నెల పాట 9,500 రూపాయలకి కనుక పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి 6,40,500 రూపాయలు అయితే వస్తుంది. అట్లాగే ఆ నెల కట్టుబడి వచ్చేసి 64,550 రూపాయలు. 10వ నెల పాడుకోవడానికి సభ్యులు ఎవరు ఉండరు, అతను ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా ఏ విధమైన పోటీ ఉండదు. సో పాటలు నిర్వహించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం ఎంతో కొంత కట్ చేసుకొని మిగతా 6,50,000 రూపాయలు అయితే ఇస్తారు. మొత్తం ఆ నెల మాత్రం కట్టుబడి 65,000 రూపాయలు వస్తుంది. ఇదండి 6,50,000 రూపాయల చిట్టి ఫార్మేట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.